ముందుగా గోపి గారు చెప్పండి, ఈ తుఫాను శాంతించినట్లేనా? మీకు అక్కడ విజయవాడలో కానీ ఇతరత్ర వాతావరణం ఎలా ఉంది? ఇప్పుడు సచివాలయాలే కీలకంగా మారాయా? అవి ఏ రకంగా ఉపయోగపడాయా? ఆ వ్యవస్థని వీళ్ళు ధ్వంసం పోయినప్పటికి కూడా, ధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికి కూడా అవే బాగా పడ్డాయని మనం అనుకోవచ్చా? కొమిరేని గారు, మీకు సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్ వెంకటరెడ్డి గారికి అందరికీ నమస్కారం. తుఫాను శాంతించినట్టేనండి. అయితే వర్షం పడుతోంది. ఈ వర్షం బహుశా మధ్యాహ్నం వరకు ఉండొచ్చాము. రాత్రిపూట వెళ్ళిపోయింది కాబట్టి, తుఫాను తీరం దాటింది కాబట్టి ప్రశాంతంగా ఉంది. దానికోసం ముందస్తు చర్యలు తీసుకున్న అధికారులందరినీ మనం అభినందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నిన్న కాదు మొన్నటి నుంచి కూడా అధికారులందరూ కూడా, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కలెక్టర్లతో సహా అధికారులందరూ కూడా చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను, అలాగే కొండవాళ్ళు ఉండే ప్రాంతాల ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. ఇది చాలా మంచి కోఆర్డినేషన్ తో పనిచేశారు అధికారులు. అయితే ఏంటంటే వరి పంటకు బాగా నష్టం జరుగుతుంది. కాటన్ కూడా ఉంది. వరి పంట ఇప్పుడు పొట్ట మీద ఉందండి. ఈ పొట్ట మీద ఉన్న పంట ఈ వర్షాలకి గాలులకి పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అది మరి లేస్తుందో లేవదో తెలియదు కానీ ఇప్పుడైతే వరి పంట చాలా చోట్ల, ముఖ్యంగా కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, ఏలూరు జిల్లా, ఈ అన్ని చోట్ల, అటు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో వరి పంట బాగా దెబ్బతింది. అధికారులు ఇప్పుడు వెంటనే చర్యలు తీసుకొని రైతులకి సహాయం చేసే పరిస్థితి చేయాలి. ఇకపోతే తుఫాను ప్రభావాన్ని గ్రామ సచివాలయాల సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేశారు. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు సహాయ చర్యలు కానీ లేకపోతే ముందస్తు హెచ్చరికలు కానీ చేశారు. తుఫానుకు సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రజలకు నేరుగా చేరేలాగా గ్రామ సచివాలయాల సిబ్బంది పనిచేశారు. ఈ గ్రామ సచివాలయాలు ఎందుకు అని చంద్రబాబు గతంలో అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అసలు 2004కు ముందు నేనే గ్రామ సచివాలయాలు పెట్టాలనుకున్నాను అని కూడా ఒక అబద్ధం ఆడారు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి గ్రామ సచివాలయాల పట్ల పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా కనిపించడం లేదు, కానీ తప్పని పరిస్థితి అయింది. అది అధికార యంత్రాంగంలో భాగమైంది. వాళ్లే పెన్షన్లు పంచుతున్నారు, వాళ్లే అన్ని పనులు చేస్తున్నారు. అది నిజంగా ప్రజాస్వామ్యంలో పరిపాలన ప్రజల డోర్ దగ్గరికి తీసుకెళ్లడానికి మాత్రం ఈ సచివాలయాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎక్కడ చిన్న సమస్య ఉన్నా కూడా సచివాలయాలకు వెళ్తే సరిపోయేది. ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్లాల్సి వచ్చేది. అది ఎక్కడో 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఉండేది. ఇది అవసరం లేదు. జస్ట్ కిలోమీటర్ లోపులోనే ఉండేది. ఈ సచివాలయానికి వెళ్ళిపోతే నీ సమస్య ఇట్లే పరిష్కారం అవుతుంది. ఇది కదా కావాల్సింది. విజన్ అంటే ఇది. అంటే ప్రభుత్వాన్ని, పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం విజను. అంతేగాని ఎందుకు అని మాట్లాడడం, లేకపోతే ఇది నేనే కన్సీవ్ చేశాను అని మాట్లాడడం అనేది అది కాదు విజయం. సో నిజంగా సచివాలయ సిబ్బందిని మాత్రం ఈ తుఫాను ఫేస్ చేయడంలో జన నష్టం, ప్రాణ నష్టాలు లేకుండా, ఆస్తి నష్టం లేకుండా చక్కగా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేసి చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. రైట్, వెంకటరెడ్డి గారు. ముందుగా ఇప్పుడు ఈ మెందా తుఫానుకు సంబంధించిన దాంట్లో అధికారులు చాలా తీవ్రంగా, ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో అధికారులు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, సాక్షాత్ ఈ మంత్రులేమో ఎక్కడున్నారో తెలియదు, కానీ అధికారులు మాత్రం కింద క్షేత్రస్థాయిలో చాలా కష్టపడ్డారని చెప్పొచ్చు. అయితే నిన్న మొన్న గవర్నమెంట్ చంద్రబాబు గారు, ఎప్పుడు సమీక్షించాలి, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఇప్పుడు సమీక్షలతోటి బాగానే చేశారని ఇచ్చారు కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినటువంటి అధికారులతో మీరు గంటల తరబడి రివ్యూలు చేస్తే ఉపయోగం ఉంటుంది. వాళ్ళు రివ్యూలు ఒకసారి చేసి వదిలేయాలి దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ సహాయ కార్యక్రమాలు కూడా అయిపోయిన తర్వాత అందినయా లేదా అని చెప్పి ఆయన వెళ్ళి చూస్తానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈరోజు పొద్దున్న సాయంత్రం రివ్యూలు అని వీళ్ళ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప కింద స్థాయి అధికారులు వెళ్ళి పనిచేయాలంటే రివ్యూలతో కూర్చుంటారా, పనిచేయటాలు వెళ్తారా? పబ్లిసిటీ కదా కాదు సార్. ముఖ్యమంత్రి బాధ్యత అంటే ఆయన హైదరాబాద్ డైరెక్ట్గా విదేశాల నుంచి రాగానే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉండి ఒక రోజు తర్వాత ఎందుకు వచ్చేయడం ముందు కదా చూడాల్సినటువంటిది. కాకపోతే ఈ తుఫాను ప్రభావం కొంత తగ్గింది కాబట్టి అందరూ కూడా సేఫ్గా ఉన్నారు కాబట్టి మనం అందరం సంతోషించాల్సిన అంశం. కానీ
ఇక్కడ ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది చూడండి, పునరావాస కేంద్రాల్లో ఆకలి కేకలు. మరి మీరు పొద్దు నుంచి సాయంత్రం దాకా సహాయ శిబిరాలు సహాయ కేంద్రాలు అంటే టెంపరీ పునరావాసం కాబట్టి అది 1 రోజు 2 రోజులు 10 రోజులు అనేది టెంపరీ పునరావాసం కాబట్టి పునరావాస కేంద్రాలు అంటున్నారు. సో ఆకలి కేకలు దాంట్లో క్లియర్గా రాసింది ఏంటి, ఇక్కడ అనకాపల్లి జిల్లాలో అయితే పరవాడ మండలంలో ముత్యాలమ్మ పాలనలో 400 మంది మత్స్యకార కుటుంబాలు ఉంటే కనీసం అల్పాహారం తాగునీళ్ళు కూడా ఇవ్వలేదంట ఉదయం 11 గంటల దాకా. మరి చిన్నపిల్లలు ఉంటే ఉదయం 11 గంటల దాకా మీరు పాలు కానీ బిస్కెట్లు కానీ కనీసం అవి కూడా ఇవ్వలేదని క్లియర్గా రాశారు అక్కడ. రెండోది కాకినాడ జిల్లాలో అయితే ఒక భోజనం ఒకటి పెట్టి వదిలేశారంట, ఇంకేం మిగిలిన పిల్లలు ఉంటారు సార్, పాలు ఇవన్నీ కదా ఇంటింటికి పంపించారు. జగన్ గారు అంటే ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపించారు. పంపించి మళ్ళీ వాళ్ళకి ఈ కేంద్రాలకి 2,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ముందే డబ్బులు ఇవ్వటం, ఎందుకంటే వాళ్ళకు కోల్పోతారు కదా అవన్నీ, ఏది పనులు చేసుకోవడానికి ఏమి ఉండదు కాబట్టి 2,000 రూపాయలు ₹1 ఇప్పటి వరకు డబ్బులు ఇచ్చింది. రెండోది ఇక్కడ చూడండి సార్, పూసపాటిరేగ మండలంలో పునరావాస కేంద్రాల్లో డ్యూటీ చేస్తున్న అధికారులకు సిబ్బందికి భోజనాలు లేవంట, అధికారులకు సిబ్బందికి కూడా మళ్ళీ మరుగుదొడ్లు కూడా లేవంట. మీరు ఎట్లా ఉంటారు అక్కడ? ఇందుకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు కాలేదని రెవెన్యూ అధికారులు చెప్పారు. మరి ఇక్కడ కూర్చొని పొద్దు నుంచి సాయంత్రం దాకా లొకేషన్ జాకీలు ఎత్తి పైకి లేక కార్యక్రమం చేస్తారు. లోకేష్ అంటే మొత్తం ఇప్పుడు దీనికి సంబంధించి నిజమా మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ కోఆర్డినేట్ చేసుకుని అందరితో లోకేష్ మొత్తం ఇది చూస్తాడు. ఆయనకేదో అయిపోద్ది కదా, ఎందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చేసి విరుద్ధంగా ఎట్లా చేస్తారు? ముఖ్యమంత్రి ఆయన ఇచ్చేసి తండ్రి వెనక చేయబట్టుకుని నడిపెత్తున్నట్టుగా ఆ ఫోటోలు ప్రజాస్వామ్యం కదా, తండ్రి కొడుకులు రాజ్యం అని కాదు కదా, ఒకవేళ ఇవ్వదలిస్తే ఆయనకి. నేను అన్నది ఇప్పుడు మీరు నిజంగా క్షేత్రస్థాయిలో చూడండి, క్షేత్రస్థాయిలో ఉన్నది ఇది, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. సో కనీసం వాళ్ళకి ముందు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు పునరావాసాలకు సంబంధించి ఏమి తీసుకోవాలి అన్ని కొనాలి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమందికి ఏంటంటే పాలు లేదంటే అన్ని నిత్యావసర వస్తువులన్నీ కొనాలి కాబట్టి వాటికి ఇవ్వాలి అంటే ఇవ్వలేదనేది ఇక్కడ వాస్తవం. ఇది ఇప్పుడు సాక్షి రాస్తే ఏమంటారు వాళ్ళు, కావాలని రాశారని రాస్తారు. మరి ఇప్పుడు వీళ్ళు మరి ఇప్పుడు మన ప్రజాశక్తి అంటే మొన్నటిదాకా మీకు సంబంధించిన మద్దతుగా ఉన్నాళ్లే కదా. సో ఇది క్షేత్రస్థాయిలో అయితే సరిగ్గా లేదనేది వాస్తవం. రెండో అంశం ఇక్కడికి వచ్చేటప్పటికి రైతులు బాగా తీవ్రంగా నష్టపోయారు సార్ దీంట్లో. సో రైతాంగానికి అంతకుముందు నివర్ అనే తుఫాన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసి తక్షణం ఎకరానికి 10,000 రూపాయల డబ్బును రిలీజ్ చేయాలి. ఎందుకు అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అసలు వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, దానికి సంబంధించి రైతులకి అంతకుముందు సకాలంలో ఏదైతే పంట నష్టపోయినటువంటి ఆ కాలంలో రబీలో నష్టపోతే రబీలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పరిహారం ఇచ్చేవాడు, ఖరీఫ్లో నష్టపోతే ఖరీఫ్లోనే ఇచ్చేవాడు. ఇప్పుడు గత ఏడాది నష్టపోయినాడికి ఇప్పుడు వరకు డబ్బులు రాలా. 2024లో వరదలు వచ్చి పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం అందలా. ఇప్పుడు 25 సంగతి దేవుడేరు. సో దానికి సంబంధించి ఇప్పుడు మరి తక్షణం మీరు ఎకరానికి 25-30,000 డిమాండ్ చేసిన వాళ్ళు తక్షణం 10,000 వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సమీక్షలు ఆయన కూడా ఉన్నారు కదా, చంద్రబాబు గారికి చెప్పాలి కదా, మనం అప్పుడు 25,000 ఇద్దాం అంటే సినిమా టికెట్లకు 1,000 రూపాయలు పెంచమని అయితే చెబుతాడు కానీ దీనికి ఎందుకు చెబుతాడు సార్? మరి చెప్పాలి కదా నువ్వు డిమాండ్ చేసినప్పుడు. ఈరోజు రైతాంగం ఆంధ్రప్రదేశ్ అంటేనే సార్, ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువగా నష్టపోయేది వరదలు వస్తే పంటలు నష్టపోతాయి. రైతాంగానికి మీరు ఇస్తానని 2024లో రైతు భరోసా ఇవ్వాల, 25లో ఇస్తానని 20,000 ఇప్పుడు వరకు ఇచ్చింది 5,000, అది కూడా 7 లక్షల మంది కోత వేశారు. మళ్ళీ పంటకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఇవ్వట్లా. సో ఎంటైర్గా రైతుకు గిట్టుబాటు ధర లేదు. అన్నీ లేక నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ ఏ రకంగా పనిచేసింది అద్భుతంగా చెప్పాలి సార్. ఎందుకంటే ఇప్పుడు నాకు నిన్న చూడంగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఈ ట్విట్టర్ ఫేస్బుక్ ఉంటాయి కదా సార్ తెలుగుదేశం, దాంట్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు బాగా. ఏమని? ఏది మొత్తం ఇక్కడ వరదనంతా ఆపటానికి, తుఫాన్ అంతా ఆపటానికి సహాయ చర్యలు ఎలా చేస్తున్నాం అనే దానికి మైక్ పెట్టి చెబుతున్నారంట. దాని సహాయ చర్యలు మైక్ టెంపరీ కానీ కింద కట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన బిల్డింగ్ వాడుకున్నందుకు సార్. అంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీకి ఆయన కట్టిన బిల్డింగ్ ఏం లేదు, లేకపోతే ఆయన కట్టిన బిల్డింగ్ మీద పెట్టేవాడు. గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్ ఏమైనా ఉంటే దాని మీద మైక్ పెట్టేవాడు. వరకు అయితే జగన్ గారి 15,004 గ్రామ వార్డు సచివాలయాలు కట్టారు సార్ జగన్ గారు. 15,004 ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, దాదాపు 10,000కు పైగా డిజిటల్ లైబ్రరీలో 3,000 పూర్తయినాయి, మిగిలిన పూర్తి అవ్వాల్సిన నిర్వీర్యం చేయాలని వీళ్ళు. సో ఇవన్నీ గ్రామాల్లో ₹1 కోటి సార్. ఆ 4 బిల్డింగ్లకి 98 లక్షలు జగన్ గారు వెచ్చించింది. సో ప్రతి గ్రామంలో ₹1 కోటి ఆస్తిని ఏర్పాటు చేసి వెళ్ళారు. ఇప్పుడు అదే దానికి సంబంధించిన సచివాలయం, ఈరోజు ఆ సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బంది అంత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సిబ్బంది. అంటే 2,000 జనాభా బేస్ క్యాంపులుగా పనిచేయాలి సచివాలయాలను కూడా. ఈ రోజు వరదను ఆదుకునేదంటే పెద్ద దిక్కు ఏంటంటే గ్రామ సచివాలయం. పెద్ద దిక్కుగా ఆదుకుంటుంది ఎవరంటే గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు. సో ఆ సిబ్బంది ఇప్పుడు 2,000 మంది జనాభాకి వచ్చి ఒక 11 మంది ఎంప్లాయీస్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పెట్టారు.
పెట్టి వాళ్ళని సమీక్షించేటటువంటి కార్యక్రమం. ఇప్పుడు మొన్న ఎందుకంటే సార్ బుడమేరు విజయవాడకు వరద ముందు తెచ్చింది, అది ఏళ్ళ తప్పు వల్లే వచ్చింది. రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్కి మొనకుండా ఇది వదిలేరు, వదలటం వల్ల జరిగినటువంటి తప్పిదంలో ఏం జరిగింది, అప్పుడు వార్డు వాలంటీర్లు తీస్తారు వీళ్ళు, అయినా మళ్ళీ సిబ్బందిని పిలిచారు. అంటే జగన్ గారు తెచ్చిన సచివాలయ సిబ్బందిని వాడుకుంటూ జగన్ గారు తెచ్చిన వార్డు వాలంటీర్లు తీసేసి మళ్ళీ పిలిచారు, మళ్ళీ రేషన్ వెహికల్స్, అవన్నీ ఆ 3 ఉపయోగపడ్డాయి ఆ రోజు, ఆ 3 వరదలప్పుడు. సో ఇప్పుడు కూడా ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు మీరు ఇవాళ ఇట్లాంటి ఆకలి కేకలు కానీ ఇలాంటివి లేకుండా చర్యలు తీసుకోండి. మేము ఎక్కడా తప్పు పట్టట్లేదు, ఇంకో విమర్శ కాదు, మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఇలాంటివి లేకుండా వాళ్ళకి అందించండి. పబ్లిసిటీ కార్యక్రమాలు, పబ్లిసిటీ మీరు ఎంత పీక్ చేసుకోండి, ఎట్లా ఉంటారు పబ్లిసిటీ పీక్ చేసుకోండి, బాగా మీరు పీక్ లోకి చేసుకోండి, కానీ ఇక్కడ విషయం కూడా పీక్ లో ఉండాలి కదా అంటే ఆ ప్రకారం పబ్లిసిటీ అట్లా ఇక్కడ సహాయ కార్యక్రమాలు 10 చేసి 100 మీరు చెప్పుకోండి కాదంట్లా, ఇక్కడ ఒకటి చేసి 100 చెప్పుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు వీళ్ళ కార్యక్రమాలతో. లేకపోతే అప్పుడు జగన్ గారేమో ఆదేశాలు ఇచ్చేసి మీ పని చేయండి, జగన్ గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మానిటరింగ్ చేసుకుంటా ఉండేవాళ్ళు కలెక్టర్లతో, కానీ ఇట్లా వాళ్ళు అక్కడ జరుగుతుందా లేదా ఎక్కడికక్కడ హెల్ప్ లైన్ నెంబర్లు పెట్టి, సో ముందే వాళ్ళని తీసుకొని వెళ్ళి సహకారం. ఈవెన్ మీకు పశువులు సార్, పశువులు లాంటివి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి సంబంధించినవి కూడా, ఎందుకంటే అయ్యే కదా వాళ్ళకి జీవనాధారం. కొన్ని చాలా మందికి ఆ పశువులు ఆవుల ద్వారా జీవనాధారం, కాబట్టి అవి కూడా నష్టపోకుండా వాటి కూడా ప్రాణ నష్టం జరగకుండా ఇస్తారా? ఈ శిబిరాల్లో కొంత 30-40 వేల మందిని ఎంతమందిని పెట్టారన్నారు కదా, వాళ్ళందరికీ వెళ్ళేటప్పుడు జగన్ గారు ఇచ్చిన డబ్బులు ఇవ్వటం, ఇట్లాంటివి కూడా ఇచ్చి పంపుతారా? సరే ఇప్పుడు వరకైతే వాళ్ళు ఎక్కడ ఇచ్చింది లేదు, సరిగ్గా మంచినీళ్ళు ఇవి కూడా అందట్లేదు అనేది వస్తుంది. ఇప్పుడే అసలు అవసరం ఏర్పడేది అయిపోయిన తర్వాత, సో అది అయిపోయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఆస్తి నష్టం ఏమిటి అసెస్ చేయాల్సి ఉంటుంది, పంట నష్టం అసెస్ చేయాలి, వాళ్ళకి తక్షణంగా ఇమీడియట్ గా రిలీఫ్ గా కొంత రిలీజ్ చేయాలి, మళ్ళీ ఇంకొంత 1 నెల తర్వాత రిలీజ్ చేస్తే సేఫ్ సైడ్. ఇప్పటికైనా గ్రామ వార్డు సచివాలయాల ప్రాధాన్యతని చంద్రబాబు గారు గుర్తించినట్టు నేను గుర్తించలేదు సార్. మరి అంటే అఫ్ కోర్స్ అప్పుడు అన్నారనుకోండి, ఇప్పుడు శభాష్ మీరు సచివాలయ ఉద్యోగులు అనే ఉంటాడా, బేస్ క్యాంపులుగా 10 రోజులు కూడా కాలేదు, 10 రోజులుగా కాకముందు ఈ సచివాలయ ఉద్యోగులు ఎంతమంది రావడం వల్ల మా నెత్తిని బడ్డెని పడింది. సో ఈ వ్యవస్థను అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారని చెప్పి మొన్నే కదా ఉద్యోగస్తులతో 10 రోజులు కూడా కాలేదు కదా. మరి ఇప్పుడు వాడుకోగలుగుతున్నారు ఏం లేదు సార్, ఇప్పుడు వాళ్ళ క్రెడిట్ నేను వేసుకొని ఈయన పాలాభిషేకాలు లేదంటే నెలాభిషేకాలు చేయించుకుంటాడు, అంతకుమించే ఉంటుంది. క్రెడిట్ ఈయన కొట్టేస్తాడు, పాపం కింద కష్టపడింది ఆ సచివాలయ ఉద్యోగులు. రైట్. అంటే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కదా, పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, అట్లా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, లోకేష్ గారికి డైరెక్ట్ గా కాకపోయినా సరే ఆయన బాధ్యత మీరు గుర్తు చేస్తున్నారు, ఆయన గుర్తుండాలి కదా. ఎవరికి అంటే ఆయన డిపార్ట్మెంట్ ఉన్నాడంట కదా సమీక్షలో. ఉంటాయి ఇప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కొడితేనే దిక్కు దివానం లేదు, అటవీ శాఖ అధికారులు శ్రీశైలం ఎమ్మెల్యే కొడితే ఆయన రిలేటెడ్ కదా. సో ఆయన దానికి సంబంధించి లోకేష్ మాట్లాడతాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ మాట కాకుండా ఒప్పుకోవాలి, లోకేష్ గారి నాయకత్వాన్ని ఒప్పుకున్నట్టే కనపడుతుంది మన ఉపన్యాసాలు. దేవాంశ నాయకత్వాన్ని కూడా ఒప్పుకుంటాడు, అది కాదు అట్లా అని కాదు, అట్లా సరే మీరు వ్యంగ్యంగా అనొచ్చు, కానీ ఆయన ఓవరాల్ గా చూసినప్పుడు మొన్నటిదాకా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కూడా ఈయన అడ్డం పడ్డాడని, అట్లాగే అధికార మార్పిడికి కూడా ఈయన ఇష్టపడలేదని ఇట్లా కదా. అట్లాంటి టైంలో లోకేష్ గారు సమర్థంగా పనిచేస్తున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేమో నాకు అనిపిస్తుంది. మోడీ గారు కూడా ఒప్పుకుంటాడు, మోడీ గారు కూడా మోడీ గారిని తీసుకొని పొగడ్తలు చేసుకుంటున్నప్పుడు ఆల్రెడీ పట్టాభిషేకానికి రెడీ ఆ తర్వాత లోకేష్ గారు మోడీ గారిని ఉద్దేశించి ఏమన్న వ్యాఖ్యలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో సరే అనేది చంద్రబాబు గారి లెక్కే ఈయన కూడా. సరే అయినప్పుడు కూడా మోడీ గారి ప్రశంసలు అయితే పొందగలటం విశేషమే కదా, అంతవరకు ఎవరు ఇది అనేది వేరే విషయం కాదు సార్. మీరు ఆ మాట అన్నారు గట్ట అంటున్నప్పుడు మోడీ గారు తల్లిని తిట్టించింది మోడీ గారు మర్చిపోయాడా, మరి అమిత్ షా గారి మీద రాళ్ళేసింది ఆయన మర్చిపోయాడా? అంటే రాజకీయ అవసరాల కోసం వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే, తెలుగుదేశం బీజేపీ రెండు దొందు అనేది చెప్పగానే చెప్పారు. నాకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 50 ఏళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత రాజకీయ అవకాశవాదం ఎప్పటికప్పుడు పై చేతి అవుతుంది, కాబట్టి వాళ్ళే కరెక్ట్ ఏమో, ఏదో ఒక విధానానికే కట్టుబడి ఉంటాం, ఒకే ముక్కుసూటిగా వెళ్తా ఉంటే ఈ రాజకీయాల్లో కుదరదేమో నాకు. అయితే విధానం సిద్ధాంతాలు పాటించాలా వద్దా అనేది ఇది డిబేటబుల్ పాయింట్. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మరి వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా, సక్సెస్ అయినప్పుడు వాళ్ళదే రైట్ అనుకోవాలి, జనం కూడా వాళ్ళని ఓకే చేశారు కదా. నువ్వు ఎందుకు విధానం ఎందుకు మార్చుకున్నావా, కమ్యూనిస్టులు ఎందుకు తిట్టావు, మళ్ళీ కమ్యూనిస్టులతో ఎందుకు కలిసావు, బీజేపీని బండపూలు తిట్టావు, మళ్ళీ ఎందుకు కలిసావు, మోడీ గారిని అంత మాట్లాడినావు, ఇప్పుడు మళ్ళీ ఎట్లా కలిసావు, అట్లాగే మోడీ గారు ఎందుకు అన్నారు, లోకేష్ గారు ఎందుకు అన్నారు, మళ్ళీ వాళ్ళందరినీ ఎట్లా వాటేసుకుంటున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఎస్ వాళ్ళు మరి సక్సెస్ అయ్యారుగా, అది అనిపిస్తుంది. రైట్, వేరే చర్చ అనుకుంటా. విలువల గురించి జనం వెనకే పట్టినప్పుడు
మేము విలువలకే అట్లా- కట్టుబడి ఉన్నామనే పరిస్థితి రాజకీయ నాయకులు ఆ విషయంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఓడిపోతే ఓడిపోయాం కానీ ఈ రోజు కూడా విలువలు కట్టుబడే ఉన్నాడు. అంతవరకు 2014లో కానీ 2024లో కానీ హామీలు నేను చేయలేనంటే చేయలేను అన్నారు. అన్నాడు. సో చెప్పింది 2019లో చేశాడు. దాన్ని కట్టుబడి ఓకే, ఉన్నాడు. ఏదేమైనా ఈ తుఫాను సహాయ చర్యల విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండి క్రెడిట్ పొందితే మనం ఏమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అలా చేయాలని కూడా ఆకాంక్షిద్దాం. చంద్రబాబు గారు చేస్తారా, లోకేష్ గారు చేస్తారా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారా, అందరూ కలిసి చేస్తారా, ఏం జరిగినా మంచిగా జరగాలని కోరుకుందాం.